మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిస్తూ చట్టసభల్లో బిల్లు ఆమోదం పొందుతున్న సందర్భంలో బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. బీజేపీ మహిళా మోర్చా టీడీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో కోట ప్రాంతంలో ర్యాలీ విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అతిథి గజపతిరాజు ప్రారంభించారు. ఇక మహిళలకు రిజర్వేషన్ కల్పించడం హర్షించదగ్గ విషయమని ఎమ్మెల్యే చెప్పారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించడానికి కూటమి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు రూపొందించిందని ఎమ్మెల్యే అతిథి చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులతో పాటు కూటమి శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నాయి. హిస్టరీలో ఫస్ట్ టైం మహిళా రిజర్వేషన్ బిల్ అనేది మన ప్రైమ్ మినిస్టర్ గారు నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వంలో ఫస్ట్ టైం మనం లోక్సభలో ప్రవేశపెట్టారు. అయితే లోక్సభలో రాజ్యసభలో కూడా పాస్ అయ్యాక మళ్ళీ మన ప్రెసిడెంట్ ఆమోదం చేసి అది వస్తుంది. అయితే మనం చూస్తుంటే ఒక 33% రిజర్వేషన్ మహిళల కోసం అనేది ఈరోజు మనం మొదలు పెడుతున్నాం. మనం చూస్తుంటే విజయనగరంలో ఉన్నప్పుడు మనం ఎప్పుడూ మర్చిపోకూడదు మహారాణి అప్పల్కొండయ్యమ్మ గారు ఆ రోజుల్లో మహిళలు వంటింటికి పరిమితమైనటువంటి రోజుల్లో ఆవిడ ఒక అద్భుతమైన వాటర్ వే వర్క్స్ని ఆ రోజుల్లో కట్టారు 1911లో. అలాగే వారు మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ గోషా హాస్పిటల్ని కట్టి మహిళల్ని ఫస్ట్ మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి హాస్పిటల్ మన విజయనగరంలో ఈ గోషా హాస్పిటల్. మనం అందరం కూడా గర్వంగా ఫీల్ అవ్వాలి. హిస్టరీలో ఫస్ట్ టైం మహిళా రిజర్వేషన్ బిల్ అనేది మన ప్రైమ్ మినిస్టర్ గారు నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వంలో ఫస్ట్ టైం మనం లోక్సభలో ప్రవేశపెట్టారు. అయితే లోక్సభలో రాజ్యసభలో కూడా పాస్ అయ్యాక మళ్ళీ మన ప్రెసిడెంట్ ఆమోదం చేసి అది వస్తుంది.